నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. అంతటా కూటమి హవా నడుస్తుంటే ఆ ఒక్క జిల్లాలో మాత్రం వైసీపీ హవా నడుస్తోందట. అందుకే టీడీపీ నుంచి సీనియర్ నేతని దించనున్నారట. ఇది చంద్రబాబు స్కెచ్. మరి ఆ నేత ఎవరు? ఆ వివరాలు మీకోసం. కూటమి ఆ ఒక్కచోట మాత్రం వైసీపీ హవా. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి పార్టీలు సునామీ సృష్టించాయి. తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని దక్కించుకున్నాయి. ఆ జోరులో రాష్ట్రం మొత్తం టీడీపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు హవాని చాటాయి. రాజకీయంగా వైసీపీపై పూర్తి ఆధిక్యతని ప్రదర్శిస్తున్నాయి. వలసను ప్రోత్సహిస్తూ ఫ్యాన్ పార్టీ గాలిని తీసేస్తున్నాయి. ఇక స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అయితే అవకాశం ఉన్న చోటల్లా వైసీపీ కేడర్ను లాగేస్తూ పసుపు జెండాలను ఎగరేస్తున్నారు. రాష్ట్రమంతా ఈ జోరు చూపిస్తున్న టీడీపీ కూటమి ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం ఆ ప్రభావం చూపలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ మాత్రం ఎక్కడా తగ్గలేదంటున్నారు. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుండడంతో కూటమిలో అంతర్మదనం మొదలైందని సమాచారం. రాష్ట్రంలో రాజకీయంగా కూటమి పార్టీలది, మరీ ముఖ్యంగా టీడీపీది పైచేయి అయినా విజయనగరం జిల్లాలో మాత్రం వైసీపీ జోరు చూపుతోందని అంటున్నారు. ఈ జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను స్పీడ్ని చూపుతున్నారు. జెడ్పీలో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఉండడంతో విజయనగరం జిల్లాలో వైసీపీదే హవా అన్నట్లు రాజకీయాలు నడుస్తున్నాయి. బొత్స, ఆయన మేనల్లుడు చిన్న శ్రీను రాజకీయంగా ఇరకాటంలో పెట్టలేక ఆ జిల్లా టీడీపీ నేతలు చేతులెత్తేస్తున్నారని సమాచారం. విజయనగరం జిల్లాలో టీడీపీకి బలమైన నేతలు ఉన్నా బొత్స రాజకీయానికి బ్రేకులు వేయలేకపోవడంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరు కొండపల్లి శ్రీనివాస్ కాగా మరొకరు గుమ్మడి సంధ్యారాణి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉండగా అన్ని చోట్ల కూటమి పార్టీలే గెలిచాయి. నెల్లిమర్లలో జనసేన గెలిచిందే. అలాగే జనసేన ఎమ్మెల్యే ఉండగా మిగిలిన 8 చోట్ల టీడీపీయే గెలిచిందే. ఈ 8 మందిలో సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకటరావుతో పాటు కోళ్ల లలిత కుమారి సీనియర్ ఎమ్మెల్యే. ఇక మిగిలిన 6 కొత్తగా ఎన్నికైన వారే. మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారు కూడా తొలిసారి ఎమ్మెల్యేలు కావడంతో వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనే విషయంలో ఇబ్బంది పడుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతను ఎదుర్కోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంతా సౌమ్యులు కావడంతో వైసీపీకి ధీటుగా రాజకీయం చేయలేకపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 9 స్థానాల్లో కొత్తగా గెలిచిన వారే 7 ఉండడంతో జిల్లా పరిషత్ సమావేశాల్లో వైసీపీ పైచేయి సాధిస్తోందని తెలుస్తోంది. ఇక నియోజకవర్గాల్లో సైతం జెడ్పీ పీఠం అడ్డు పెట్టుకొని పెద్దరికం చెయ్యాలని చూస్తోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తమ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లో చూస్తుండటం వల్ల ఇప్పటికీ జిల్లాలో వైసీపీ చెప్పినట్లే అధికార యంత్రాంగం నడుచుకుంటోందని మండిపడుతున్నారు. తాజాగా జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో జెడ్పీ చైర్మన్ చిన్నసీను వాగ్వాదానికి దిగడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జెడ్పీ చైర్మన్ అలా మాట్లాడుతున్నప్పుడు ఇతర ఎమ్మెల్యేలు ఎవరు జోక్యం చేసుకోకపోవడాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకోవాలని సూచిస్తోంది. ఇలా ఎమ్మెల్యేలు కామ్గా కూర్చుంటే వైసీపీ నేతలు మరింత జోరు చూపుతారని, ఆ ఫలితం స్థానిక ఎన్నికలపై పడుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతో విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల జోరుపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ చేసిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ జిల్లాలో వైసీపీని రాజకీయంగా మాత్రమే అడ్డుకోవాల్సిన పరిస్థితులు ఉండడంతో బొత్స సత్యనారాయణను ఇరుకును పెట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు
ఓ సీనియర్ నేతను రంగంలోకి దింపాలని చూస్తోందట. చూడాలి మరి ఆ సీనియర్ నేత ఎవరు, ఆయన ఎంతటి ధీటైన రాజకీయ నేత అనేది ఇప్పుడు అంతా చర్చ నడుస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.